వరంగల్ జిల్లా మంగపేటలో గోదావరి పుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మంగపేటకు భారీగా తరలివచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు చేసే వారి సంఖ్య క్రమకరంగా పెరుగుతూ వస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ గడియలు గడుస్తున్న కొద్దీ పుణ్యస్నానాలు ఆచరించే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం మంగపేట ఘాట్ వద్ద ఉన్నాను. నా మధ్య కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, దానికి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈసారి పుష్కరాలు? చాలా బాగుంది. కొత్త రాష్ట్రము, మనం ఫస్ట్ టైం ఈ కొత్త రాష్ట్రంలో ఈ పుష్కరాలు చూసిన విధంగా చాలా సంతోషంగా ఉంది. ఏర్పాట్లు కానీ మిగతా వసతులు కానీ చాలా బాగున్నాయి. ప్రాపర్ వచ్చి హన్మకొండ, అందుకని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అసలు అంటే ఏ కలుషితం లేకుండా చాలా పకడ్బందీగా, ఈవెన్ వెహికల్స్ కూడా లోపల రానియకుండా బస్సులలో తరలించడం. మామూలుగా మీరు సమాజాన్ని చూస్తూ వస్తున్నారు, సినీ పరిశ్రమను కూడా చూస్తూ వస్తున్నారు. గోదావరి అంటే చాలా పవిత్రమైనది. గోదావరికి కొంత పవిత్రత ఉంటుంది. ఈ పుష్కరాల్లో స్నానం చేస్తే మరింత పవిత్రత పెరుగుతుందన్న ఒక ఆశతో వస్తున్నారు. నిజంగా అంటే మహాపుష్కరాలు 144 సంవత్సరాల తర్వాత వస్తున్నాయి. పుష్కరాలకు మన ప్రభుత్వం చేసిన ప్రచారం కానివ్వండి, మారిన జనాల మైండ్ సెట్ కానివ్వండి, జనాల తాకిడి కూడా పెరిగింది. చాలా అద్భుతంగా ఉంది మనం స్నానం చేయడం కూడా. మనం చూసుకుంటే అప్పుడు నాసిక్లో మహారాష్ట్ర నుంచి పుట్టిన తల్లి అయినా మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతం పారుతున్న ఈ గోదావరి. అందుకే ఊపిరోస్తే నాసికే ఉప్పొంగెరా గోదావరి, కంద కుర్తిన కాలు మోపగ తుల్లెరా నీలాంబరి, పురిటి బిడ్డ తెలంగాణకు పంచగా తన జలసిరి, బాసరలో ఆ భాషలమ్మతో అల్లెవాకుల పందిరి, 12 ఏళ్లకు ఓసారి ముస్తాబైతది గోదారి, కొత్త రాష్ట్రం ఈసారి గంతులేసే లాహిరి, పొంగి వచ్చే పుష్కరాలు పుణ్యమిచ్చే స్నానాలు, అమరులకు ఇవి తర్పణాలు, పసిడి కాంతుల దర్పణాలు, ప్రాణహిత మంజీర శబరికి నడక నేర్పిన సూత్రధారి, సుడులు తిరిగితే ఒడిని పంచి గడప చేర్చే ధర్మపురి, పోతనా మాత్యుని కవనము జాలు వారిన మాదిరి, గల్లు గల్లున ఓరు గల్లున చిందే అందెల మంజరి, కాకతీరు బ్రహ్మ పోనిన కథనాలలా ఖడ్గదారి, సమ్మక్క సారలమ్మలు సేదదీర్చిన బాటసారి, పొంగి వచ్చే పుష్కరాలు పుణ్యమిచ్చే స్నానాలు, కోటి వీణకు సుస్వరాలు, ప్రగతి పాటకు అక్షరాలు, వన్నెల కిన్నెరాసాని ఒయలు నేర్చిన గడసరి, కొండ కోనల చెలిమెలోన చెంగుమన్న సొగసరి, రాములోరి కాళ్ళు కడగ చేరినాది భద్రగిరి, రామ సక్కని సీత సిగ్గులు తలుకుమన్నా సుందరి, పారుతుంటే పరవశించే గోవు గోదావరి, నింగి నేలకు చుట్టమైన సూర్య చంద్రుల సోదరి, పొంగి వచ్చే పుష్కరాలు పుణ్యమిచ్చే స్నానాలు, అమరులకు ఇవి తర్పణాలు, పసిడి కాంతుల దర్పణాలు. మొత్తానికి సగటు భక్తుడు గోదావరిని చూసి పరవశించి అత్యంత భక్తి పారవశంతో తన నోటి నుంచి జాలువారిన గేయాన్ని ఆలపించారు. నిజానికి నింగికి నేలకి అనుసంధానం చేసేది, సూర్యునికి చంద్రునికి అనుసంధానం చేసేది పవిత్ర గోదావరి అని చెప్తున్నారు. గోదావరి మాతకి ఎంతైతే పవిత్రత ఉంటుందో ఈ పుష్కర పుణ్యస్నానాలు చేసేస్తే, ఈ సమయంలో పుష్కరాల సందర్భంగా స్నానాలు చేస్తే అంతే పవిత్రత చేకూరుతుందని ఇక్కడ సగటు భక్తుల ప్రగాఢ విశ్వాసం. మొత్తానికి భక్తుల సంఖ్య అయితే పెరుగుతూ వస్తుంది. నిజానికి పవిత్ర గోదావరి, అందులో మహాపుష్కరాలు కాబట్టి 144 సంవత్సరాలకు ఒకసారి వస్తాం కాబట్టి ఈసారి విధిగా రావాలి, విధిగా స్నానమాచరించాలి, విధిగా పుణ్యాలు మూట కట్టుకొని పోవాలన్న ప్రతి వారిలో ఆలోచన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పర్టికులర్గా 144 సంవత్సరాల మహాపుష్కరాలు కాకుండా ప్రతి 12 నెలలకు ఒకసారి వస్తుంది కాబట్టి 30 సంవత్సరాలు దాటిన ప్రతి భక్తుడు కూడా విధిగా వస్తున్నారు. ఎందుకంటే ఏజ్ కూడా కొంత మీద పడే అవకాశం ఉందని కాబట్టి ఇలాంటి పుష్కరాలకు వస్తే మహాపుణ్యం కలుగుతుంది. పుష్కరాల సందర్భంగా స్నానమాసిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర ఘాట్లకు క్యూ కడుతున్నారు. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో వెంకట్, ఎన్టీవీ, మంగపేట, వరంగల్.